సో ఐడెంటిటీ మూవీ ఇప్పుడే చూసాను. నాకైతే మూవీ ఫస్ట్ హాఫ్ అమ్మ బాబాయ్ చాలా చాలా బాగుందిరా అనే తర్వాత సెకండ్ హాఫ్ ఏంట్రా ఇలా తీసుకెళ్లారు అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. టొవినో థామస్ కి వినయ్ రావు కి క్యారెక్టర్స్ చాలా చాలా బాగా రాసుకున్నారు. త్రిష క్యారెక్టర్ కూడా ఒక రకమైన కాంప్లెక్షన్ తీసుకొచ్చారు. కాకపోతే అదంత బాగా వర్కౌట్ అయిందా, అంత బాగా స్టోరీలో కూర్చుందా అంటే మాత్రం ఫస్ట్ హాఫ్ లో వేరే లెవెల్ రాసుకున్నారు ఆమె క్యారెక్టర్ వల్ల వచ్చే ట్విస్ట్లు అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో జరిగిన ఈవెంట్ కి ఉన్న కాన్ఫ్లిక్ట్ కి క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానానికి ముందు వాళ్ళు ఇచ్చిన సెటప్ కి వీళ్ళు పెట్టుకున్న పే ఆఫ్ కి ప్రతి దాన్ని పర్ఫెక్ట్ గా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా చాలా బాగా క్లియర్ గా చూపించారు. చాలా ఎంగేజింగ్ గా చూపించారు. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీలో ఒక సెటప్ పెట్టుకున్నారు, దాన్ని కాంట్రాక్ట్ చేస్తూ ఇంకో సీన్ పడుతుంది. దాని తర్వాత ఇంకో సెటప్ వస్తుంది, దాన్ని కాంట్రాక్ట్ చేస్తూ ఇంకో సీన్ వస్తుంది. అట్లా సీన్లు మారుతా ఉంటాయి, క్యారెక్టర్స్ వాళ్ళ మోటివేషన్స్ మారుతా ఉంటాయి, ట్విస్ట్లు రివీల్ అయ్యే కొద్ది ఓరమ్మ ఇదేంట్రా అనే ఫీలింగ్ క్రియేట్ అవుతా ఉంటది. ఇంటర్వెల్ పాయింట్ కి వచ్చిన తర్వాత అసలు ఏంటి ఈ సినిమా ఒక రకంగా స్టార్ట్ అయింది ఇంకో రకంగా వెళ్ళిపోయింది ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చింది. అక్కడ వరకు ఐ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఆఫ్ ఇట్. తర్వాత నుంచి సినిమా పిక్చర్ రొటీన్ వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో దే వాంట్ టు కాంప్లికేట్ ద ప్లాట్ లైక్ ఎనీథింగ్ మ్యాన్. అసలు ఏవేవో జరుగుతున్నాయి, ఎవరెవరో కొత్త క్యారెక్టర్స్ వస్తున్నాయి, కొత్త రీజన్స్ వస్తున్నాయి. స్టోరీకి ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టుకున్న పాయింట్ కి తర్వాత జరిగిన పాయింట్ కి అసలు సంబంధం లేనట్టే జరుగుతూ ఉంటది. సినిమా స్టార్టింగ్ లో మనకు పెట్టుకున్న క్యారెక్టర్ సెటప్ ఏదైతే ఉందో దానికి అగేన్స్ట్ ఇంకో కొత్తగా యాడ్ చేస్తా ఉంటారు. అవి ఫస్ట్ మనం చూసిన దానికి దీనికి సంబంధం లేనట్టు జరుగుతూ ఉంటాయి. దాని వల్ల సినిమా స్టోరీ అంతా కూడా చాలా వరకు ప్రిడిక్టబుల్ వెళ్తా ఉంటది. ఏంటబ్బా అని ఫీలింగ్ వస్తుంది. ఒక సర్టెన్ పాయింట్ తర్వాత త్రిష గారి క్యారెక్టర్ స్టార్టింగ్ లో మనకి ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో తర్వాత సైలెంట్ గా సైడ్ ఎక్కిచ్చేసారనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఆమె క్యారెక్టర్ వల్ల కాంప్లికేషన్ వస్తూ ఉంటది. ఆ కాంప్లికేషన్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. దాని వల్ల అంత మజా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. వినయ్ రావు క్యారెక్టర్ అండ్ ఆల్సో టొవినో థామస్ క్యారెక్టర్స్ కి చాలా మంచి కాంప్లెక్షన్ పెట్టుకున్నారు. ఎవరు విలన్ ఎవరు హీరో అర్థం కాదు లాస్ట్ వరకు. దాన్ని చాలా బాగా పెట్టుకున్నా గానీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత అర్థమైపోతుంది మనకి ఏంట్రా ఇలా వెళ్ళిపోయారు, లాస్ట్ వరకు బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆల్సో దే వాంటెడ్ టు కమర్షియలైజ్ యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టాలి, థియేట్రికల్ ఆడియన్స్ కోసం క్యాటర్ చేయాలని ఫీలింగ్ లో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సినిమా స్టార్ట్ అయ్యేది ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ లాగా స్టార్ట్ అవుతుంది. వెళ్తూ సడన్ గా సెకండ్ హాఫ్ లో ఒక కమర్షియల్ రొటీన్ రొట్ట ఫిల్మ్ అయిపోయింది అనమాట. అక్కడ నా ప్రాబ్లం వచ్చింది అనమాట. క్లైమాక్స్ లో మనకి ఏం జరుగుతుందో ఆల్రెడీ అర్థమైపోయినా గానీ ఎంగేజింగ్ గా ఉండడానికి ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టారు ఫ్లైట్ లో. అది చాలా చాలా బాగుంది. బట్ అది చాలా లాగ్ ఉంటది భయ్య. అవసరం లేదు అంతసేపు లాగడానికి. ఆల్రెడీ స్టోరీ అర్థమైపోయింది, ఆల్రెడీ పాయింట్ కి వచ్చేసినాం, అంతసేపు పెట్టాల్సిన అవసరం లేదు. సెకండ్ హాఫ్ లో అనవసరంగా కాంప్లెక్స్ చేసి అనవసరంగా తెలిసిన బీట్స్ పెట్టి అన్ప్రిడిక్టబుల్ స్టోరీని చాలా ప్రిడిక్టబుల్ చేసి యావరేజ్ ఎఫ్ఐఆర్ లాగా ఎండ్ చేశారనే ఫీలింగ్ వచ్చింది అనమాట. దీంట్లో క్యారెక్టర్స్ రైటింగ్ చాలా చాలా బాగుంది అన్నట్టు. ముఖ్యంగా టొవినో థామస్ క్యారెక్టర్ అండ్ ఆల్సో వినయ్ రావు క్యారెక్టర్, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ని చాలా చాలా బాగా రాసుకున్నారు. ఒకరికి ఓసిడి ఉంది, దీని వల్ల ఎలా జరిగింది, దీని తర్వాత ఈ రీజన్ ఇచ్చారు అన్నట్టు బాగా పెట్టుకున్నారు. సెకండ్ హాఫ్ లో అవన్నీ గంగలు లూకేసినట్టు బయట పడేసారు అన్నట్టు. దిశ గారి క్యారెక్టర్ కి ఒక రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అన్నట్టు. అదంతా బానే అనిపించింది. బట్ నాకు సినిమా చూస్తున్నంతసేపు ఒకటే కొట్టింది ఏంటంటే ఈ సినిమాకి నిజంగా త్రిష గారే ఉండాలా, ఇంకెవరు చేసినా సరిపోదా అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. జేక్స్ బిజాయ్ అయితే మాత్రం మ్యూజిక్ చాలా బాగా పెట్టుకున్నాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్ లో చాలా మంచి మ్యూజిక్ పెట్టుకున్నాడు. అండ్ ఆల్సో ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత సినిమా రొటీన్ అయిపోయినా గానీ ఆయన మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేయడానికి చాలా వరకు ట్రై చేశారు అనిపించింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో సినిమాటోగ్రఫీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఉండే ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంది అనిపించింది. బట్ స్టిల్ లాగారు చాలా. ఓవరాల్ గా స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నా గానీ సెకండ్ హాఫ్ లో కన్వీనియంట్ గా అనవసరంగా కాంప్లెక్సిటీ పెంచి రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ వేలో ఎండ్ చేశారనే ఫీలింగ్ వచ్చింది. మీకైతే మాత్రం ఒక థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ అండ్ ఆల్సో కొంచెం కంఫర్ట్ జోన్ లో ఉండే సినిమా కావాలంటే మాత్రం చూడొచ్చు. బాగానే అనిపించింది నాకైతే. Z5 లో ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మాత్రం కొంచెం డార్క్ ఎలిమెంట్స్ ఉంటాయి, పర్లేదు. మన తెలుగు సినిమాలో కూడా ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నా గానీ ఇంకొంచెం డార్క్ వెళ్తారు, చూడగలుగుతారంటే మాత్రం చూసేయండి. ఐడెంటిటీ వాజ్ అన్ యావరేజ్ అఫేర్. నాకు ఫస్ట్ హాఫ్ పిచ్చి నచ్చింది, సెకండ్ హాఫ్ ఆగం పట్టించేసింది అనే ఫీలింగ్ వచ్చింది. Z5 లో ఉంది, మీరు చూసారా? చూడాలనుకున్నా కింద కామెంట్స్ లో చెప్పండి. మా కాంటెంట్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్.